సాయిరామ్. మనం కొనబోయే స్థలం కానీ అంటే ఇల్లు కానీ ప్లాట్ కానీ ఎలా ఉండాలి అంటే ఈ రోజుల్లో అందరికీ తెలిసిన విషయమే. స్క్వేర్గా కానీ రెక్టాంగిల్ కానీ ఏ మూలలు పెరగకుండా ఉండాలి. ఈశాన్యం పెరిగి ఉండాలి. దక్షిణంలో పశ్చిమంలో గొయ్యి ఉండకూడదు. ఎత్తైన కొండలు కానీ బిల్డింగ్స్ కానీ ఉండాలి. ఈశాన్యంలో స్లోప్ అంతా కూడా ఈశాన్యానికి ఉండాలి. స్క్వేర్ లేకుంటే మనం ఈశాన్యం పెంచుకోవచ్చు దానికి. అలాగే వీధిపోట్లు కూడా లేకుండా ఉండాలి. వీధిపోట్లు అంటే చెడు వీధిపోట్లు లేకుండా ఉండాలి. అంటే చెడు ఫలితాలు ఇచ్చే వీధిపోట్లు లేకుండా ఉండాలి. చెడు ఫలితాలు ఏ వీధిపోట్లు ఇస్తాయి? తూర్పు ఆగ్నేయం వీధిపోటు, దక్షిణ నైరుతి వీధిపోటు, పశ్చిమ నైరుతి వీధిపోటు, ఉత్తర వాయువ్యం వీధిపోటు, ఇవన్నీ కూడా చెడు ఫలితాలు ఇచ్చి నానా ఇబ్బందులు పాలు చేస్తాయి. ఇలాంటి చెడు ఫలితాలు ఇచ్చే వీధిపోటు లేకుండా చూసుకోవాలి. ఇవన్నీ కూడా ఫండమెంటల్ ప్రిన్సిపల్స్, అందరికీ తెలిసిన విషయమే. కానీ కొన్నిసార్లు కొందరు ఏం చేస్తుంటారంటే, స్థలం అమ్మకానికి ఉందండి, కొంచెం కొన్ని మూలలు పెరిగి ఉన్నాయి, లేదా పశ్చిమంలో దక్షిణంలో ఎక్కడో నైరుతిలో కొంచెం లో లెవెల్గా ఉంది, తీసేసుకొని సరి చేసుకుంటానులేండి, దాంట్లో తెచ్చి టకటక మట్టి పోసేస్తాం, సరిపోద్ది, స్థలం దొరకడే కష్టంగా ఉంది కాబట్టి ఇది కొంచెం మాకు కన్వీనియంట్గా ఉంది, అలాగే రేట్ కూడా తక్కువగా ఉంది దీనిది, ఆ గొయ్యి ఎందులేండి దాన్ని ఏంటి టకటక మూసేస్తాం అని కొనుక్కుంటూ ఉంటారు. కానీ నా అనుభవంలో నేను చూసింది, టకటకా మోయడం మొదలుపెట్టండి, టకటకా అన్ని ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయిపోతాయి. చాలా సింపుల్గా అనిపిస్తుంది, డబ్బు ఉంది, లారీ పిలిస్తే మట్టి తీసుకొచ్చి పడేస్తాడు, దాంట్లో మూలలు కూడా పెరుగుంటే సరి చేసేయచ్చు అనుకుంటాం. కానీ కొన్ని సందర్భాల్లో జరగరాంది జరిగిపోద్ది, మనిషే గల్లంతులు అయిపోతారు, పరిస్థితి అంతా కూడా తలకిందులుగా మారిపోద్ది, ల్యాండ్ డిస్ప్యూట్లోకి వెళ్ళిపోతుంది, బిల్డింగ్ కూడా డిస్ప్యూట్లోకి వెళ్ళిపోతుంది, అలా ఆగిపోద్ది. అలా చాలా బిల్డింగ్స్ ఉన్నాయి. చేద్దాం అనుకుంటాం కరెక్షన్స్, శాస్త్రం రాసింది ఇలా కరెక్షన్ చేస్తే బాగుంటుంది, కానీ తెలిసి మంటలో చేయబెట్టడం ఎందుకు? కొన్ని సందర్భాల్లో చేసుకోవడం కుదురుతుంది, కొంచెం కష్టంగా, కానీ కొన్ని సందర్భాల్లో జరగరాని అనర్థాలు జరిగిపోతాయి. కాబట్టి అలాంటి స్థలాల జోలికి వెళ్ళకపోవడమే ఉత్తమం. ఏంటి ఇలా విశ్వకర్మ గారు భయపెట్టిస్తున్నారు అనుకోవచ్చు ఎవరైనా. భయపెట్టించడం కాదు, యథార్థం, ఫ్యాక్ట్ ఇది. కాబట్టి చెప్పడం నా ధర్మం, శాస్త్రం తెలియజేయడం, ప్రాక్టికల్ కేస్ స్టడీస్ చెప్పడం నా ధర్మం. కాబట్టి ఇలా తెలియజేస్తున్నాను, భయపెట్టించడం కాదు. ఇల్లు కొనే ముందు లేదా స్థలం కొనే ముందు నన్ను తీసుకెళ్తుంటారు చాలామంది. స్థలం చూడగానే వద్దంటాను. అంటే మన కంపస్ అంటే కూడా ఒకటి ఉంది కదా, కంపస్కి కరెక్ట్గా 90 degrees ఉండాలి ఉత్తరం ఎక్కడ చూసినా. కానీ ఎక్కడ ఉంటుంది ఇప్పుడు సిటీస్లో? 5, 10 degrees, 15 degrees వరకు ఓకే. అంటే 90 degrees ఉంటే మంచి ఫలితాలు ఉంటాయి, కొంచెం డిగ్రీస్ అటు ఇటుగా ఉంటే ఫలితాలు కొంచెం తక్కువగా ఉంటాయి. కానీ కొనుక్కునే వాళ్ళు ఏమనుకుంటారు, వాస్తు అతనికి చూపించి కొనుక్కున్నామండి, కానీ మాకు ఎంత బాగా జరగాలో మేము ఎంత ఎక్స్పెక్ట్ చేసామో అంత రావట్లేదు. అంటే 90 degrees ఉంటే బాగా ఎక్స్పెక్టేషన్స్ కరెక్ట్గా వస్తుంది. కొంచెం పెరిగిందనుకోండి కొంచెం కష్టం. ఈశాన్యం వైపు పెరిగితే పర్వాలేదు, బాగానే ఉంటుంది. కానీ సిటీస్లో మనకి ఎక్కడ దొరుకుతాయి ఇప్పుడు? కొన్ని లేఅవుట్స్ అయితే ఏకంగా 45 degrees వరకు టిల్టేషన్ ఎప్పుడు కూడా 5-10 degrees వరకు ఓకే, టాలరబుల్. దాన్ని దాటితే కష్టం. కానీ కొనుక్కునేవాడు ఏమనుకుంటాడు, ఆ వస్తు చూసి బాగుందన్నాడు మాకు, కానీ కట్టుకున్నాక అంత వాస్తుపరంగా కట్టుకున్నాం, కానీ అంత ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్స్ రావట్లేదు. అంటే ఈ డిగ్రీస్ కూడా కారణం. దీంతోపాటు స్థానబలం అని కూడా ఉంటుంది. ప్రతి స్థలంలో ఒక స్థానబలం అంటూ ఉంటుంది, ఆ బలం పైన ఆధారపడి ఉంటుంది. అంటే బలం ఎలా చెప్పడం అంటే, బంగారం వెండి ఉందనుకోండి, రెండు కూడా సిల్వర్ అండ్ గోల్డ్. సిల్వర్ని గోల్డ్గా మార్చవచ్చు, అంటే కోటింగ్ చేయొచ్చు.
కానీ ఆ కెమికల్ ప్రాపర్టీస్ ఇవ్వలేం కదా. గోల్డ్ కెమికల్ ప్రాపర్టీస్, సిల్వర్కి ఇవ్వలేం కదా మనం. గోల్డే, సిల్వరే. సో ప్లాట్ కూడా ఇది గోల్డ్ ప్లాటా లేకపోతే గోల్డ్ లాంటి ప్లాటా, సిల్వర్ లాంటి ప్లాటా అనేది చూసుకోవాలి. అది కొనే ముందే ఆ స్థలంలో అడుగు పెడితే ఆ వైబ్రేషన్ అనేది తెలుస్తుంది మనకు. కంపస్ ఒకటి, ఈ వైబ్రేషన్ ఒకటి ముఖ్యం. దానిపైనే మొత్తం వాస్తు అంతా కూడా ఆధారపడి ఉంటుంది. కట్టుకోవడం అంతా వాస్తుపరం కట్టుకున్నా రిజల్ట్ అంతా రాదు. సో కాబట్టి చూడగానే వద్దంటాం. చాలామంది అంటుంటారు, అంత చెడ్డ పేరు ఉంది నాకు, ఎక్కడ తీసుకెళ్ళినా విశ్వకర్మ గారు బాలే అంటుంటాడు. ఫ్లాట్ చూడగానే వద్దనేస్తారు. ఈశాన్యం కట్ అయిపోయింది అంటారు. ఫ్లాట్కి తీసుకెళ్తే దీనికి కూడా ఈశాన్యం కట్ అయిపోయింది, ఆ కారిడార్ అక్కడికే డోర్ వరకు వచ్చి ఆగిపోయింది, ఆ ముందుకు వెళ్ళలేదు కాబట్టి ఈశాన్యం కట్ అయిపోయింది, ఈ కారిడార్ వీధిపోటుగా ఉందంటాడు. కొన్ని సందర్భాల్లో లోపలికి అడుగుపెట్టి వెళ్ళిపోతారు, లేకపోతే కొన్ని అయితే బయట నుంచి వద్దండి అనేస్తారు. సో ఇలా వెతికి విసిగిపోయాం మేము. ప్రతిసారి తీసుకెళ్ళిన చోటంతా కూడా వద్దు అంటుంటారు. కష్టపడి మేము ఆ ఓనర్స్ అపాయింట్మెంట్ కుదిరించుకొని అలాంటి టైం కుదిరించుకొని వెళ్ళి తీసుకెళ్తే ఒక సెకండ్ కూడా ఉండడు అక్కడ. మాకు అసలు ఇల్లు కొని అదృష్టం ఉందా లేదా అని చాలామంది బాధపడుతూ ఉంటారు. కానీ నేను తీసుకెళ్ళేందుకు నేను న్యాయం చేయాలి కదా. వాస్తు ఎందుకు చూపిస్తున్నారు, వాళ్ళు బాగుపడాలి అని కదా. సో ఇలా నేను తీసుకెళ్ళిన వాళ్ళ ఇల్లు కూడా ఫస్ట్ చూస్తాను. ఎక్కడో స్థలం కొనుక్కోవాలన్న వాళ్ళది తీసుకెళ్తే ఫస్ట్ వాళ్ళు ఉండే ఇల్లు కూడా చూస్తాను. ఎందుకంటే కొన్ని దోషాలు అలా వెంటాడుతూ ఉంటాయి. ఒకరికి ఆగ్నేయంలో దోషం, ఈశాన్యంలో దోషం ఎక్కడో ఉందనుకోండి, వాళ్ళు ఎక్కడ ఎతికినా అదే సేమ్ దోషం అలాగే ఉంటుంది. ఎన్ని ప్లాట్లు వెతికినా ఆగ్నేయ దోషం, ఈశాన్య దోషం లేదా నైరుతి దోషం, వాళ్ళకి ఉన్న ఇంట్లో ఏ దోషం ఉంటే ఆ దోషం ఉన్న ప్లాట్లే వాళ్ళకి నచ్చుతూ ఉంటాయి. అలాంటి స్థలాలే చూపిస్తూ ఉంటారు. సో అక్కడ నా రెస్పాన్సిబిలిటీ ఏంటి, అక్కడ ఆ దోషాలు లేకుండా చూసి, స్థలంలో బలం ఎలా చూసి, కంపస్ కరెక్ట్గా ఉందా, బలం బాగుందా, వాళ్ళ ఇంట్లో ఉన్న వీళ్ళని వెంటాడుతున్న దోషాలు అవి లేకుండా చూసి ఓకే చెప్పడం నా కర్తవ్యం. సో దానికి కొంచెం టైం పట్టచ్చు. కొంతమందికి అయితే 30-40 ఇళ్ళు కూడా చూస్తాం, తప్పదు. కానీ వాళ్ళు బాధపడేది ఏంటంటే ప్రతిదానికి ఫీజు తీసుకుంటాడు కదా. వద్దన్నా ఫీజు ఇవ్వాలి, అవునన్నా ఫీజు ఇవ్వాలి. కొన్నిసార్లు బాగా అనిపించింది, ఒక 1 అవర్ అటు ఇటు చూస్తారు లోపలికి వచ్చి, ఏమైనా ఆల్ట్రేషన్ చేయొచ్చు ఏమో అని. తీరా లాస్ట్లో కాదండి పదండి అని వీళ్ళు తీసుకెళ్ళిపోతారు. అంటే అక్కడ నేనేం ట్రై చేస్తానంటే, సరే కొంచెం కంపస్ అటు ఇటుగా ఉంది, స్థలంలో బలం ఉంది, వాస్తు ఏమైనా మారిస్తే బాగుంటుందా. కానీ కొన్ని సందర్భాల్లో టెక్నికల్గా మార్చడం కష్టమవుతుంది దాన్ని. అప్పుడు కొంచెం స్టడీ చేశాక వద్దనేసి వెళ్ళిపోతాను. అసలుకే బాగాలేదు, అక్కడ వాయువ్యం కప్పేసి ఉంది, తీయలేము, ఈశాన్యం కట్ అయింది ఉంది, లోపలికి వెళ్ళి చూసి ఏం చేస్తాం. ఊరికే వాళ్ళ సాటిస్ఫాక్షన్ గురించి ఒక 1 అవర్ తిరగాలి లోపలంతా కూడా. లాస్ట్లో చెప్పేది ఏంటి, నేను వద్దనే కదా. సో అందుకే నేను ముందే చెప్పేస్తాను వద్దండి అని. సో వాళ్ళు కొంచెం ఆశ్చర్యపోతారు, షాక్ అవుతారు, అసలు లోపలికి వచ్చి చూడలేదు వద్దనేసాడని. సో నన్ను తీసుకెళ్ళింది కాబట్టి నేను జస్టిస్ చేయాలి కదా, వాళ్ళకి బాగుపడాలి కదా. ఎవరికైనా ఒకసారి మంచి వాస్తు అన్ని రకాలుగా బాగున్న ఇంట్లో తీసుకెళ్ళి దింపిన తర్వాత మళ్ళీ తిరిగి చూసుకునే అవకాశం ఉండకూడదు. వాళ్ళకి ఏ ప్రాబ్లం రాకూడదు. వాస్తు అంటే అది. అంత బలంగా చూసి చెప్తాను. సరే కొంతమంది నచ్చిన వాళ్ళు వస్తారు, మిగతా వాళ్ళు విచ్చికిపోయి కొంతమంది వెళ్ళిపోతారు వదిలిపెట్టేసి. అబ్బాయి ఇతని వల్ల అవ్వదండి, ఇంకా మేము ఏదో ఇల్లు కొనుక్కోవాలనుకున్నాం, వాస్తు పాటిద్దాం అనుకున్నాం, కానీ ఎక్కడ 1 ఇయర్ అయింది, ఇన్నిళ్ళు వెతికాం, ఎక్కడ సిటీ అంతా వెతికేసాం, ఎక్కడ చూసినా బాలే అంటుంటారు అనేసి అలా వెళ్ళిపోయిన వాళ్ళు ఎక్కడో కొనేసుకుంటారు. తర్వాత 1-2 ఇయర్స్ తర్వాత మళ్ళీ వస్తారు, అయ్యా గురుగారు మీరు వద్దన్నారు, మేము కొనేసాం, అప్పుడు పరిస్థితి అది, కానీ చాలా బాధలతో బాధపడుతున్నాం, ఇప్పుడు మీరే ఏమైనా చేయాలి, ఆ ఇంట్లోకి వెళ్ళిపోయాం మేము, ఇప్పుడు మీరు ఏమైనా చేయాలి. ఏం చేస్తాం అప్పుడు? చాలా ఊపిలో కూరుకుపోయిన వాళ్ళని చూశాను, మళ్ళీ వాళ్ళని అందులో నుంచి బయటికి తీసుకురావాలి, అది కుదరని పని, ఇంకా చాలా కష్టం కదా. అలా చాలా కేసులు ఉంటాయి ప్రాక్టికల్గా. అంటే అప్పుడు పరిస్థితి వాళ్ళది అది, విసిగిపోయి ఏదో కొనుక్కొనేస్తారు. ఇల్లు కొనుక్కోవాలనుకున్నాం, ఇతనేమో 100% వాస్తు అని తిరుగుతున్నారు. 100% వాస్తు ఎప్పుడు దొరకదండి. ఉన్న దాంట్లో కొంచెం ప్లస్ పాయింట్స్ ఎక్కువగా ఉండాలి, ప్రాణాంతకంగా ఉండకూడదు అక్కడ పరిస్థితులు.
జబ్బులతో బాధపడకూడదు, డబ్బు రావాలి. సరే ఎక్స్పెన్సివ్గా ఉంది, ఇంట్లో ఎక్స్పెండిచర్ ఎక్కువగా ఉంటుంది, డబ్బు వస్తుంది ఓకే. సరే డబ్బే రాకుంటే ఎక్స్పెండిచర్ ఉంటే ఏం లాభం? మొత్తం అప్పుల్లో కూరుకుపోయేలాగా ఉంటే ఎలా? డొమెస్టిక్ లైఫ్ డిస్టర్బ్ అయ్యేలాగుంది. సో అలాంటివన్నీ ముందు చెప్పి భయపెట్టించకంటే ఊరికే సింగిల్గా వద్దు అని చెప్తాం సింపుల్గా. కాదు పరిస్థితి ప్రభావం వల్ల కొనుక్కొని తర్వాత బాధపడి తర్వాత వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు. అలా కూడా జరుగుతూ ఉంటాయి. కానీ నా ప్రాక్టీస్ మాత్రం నేను వదులుకోలేను కదా. కొంతమంది బిల్డర్లు కూడా అప్రోచ్ అవుతుంటారు. మిమ్మల్ని తీసుకొస్తుందని తెలిసిందండి, కాస్త మీరు ఓకే అని చెప్తే మీకు ఏదో ఇచ్చుకుంటామని, కొంచెం పర్సెంటేజ్ ఇస్తామని, కొందరైతే ఫ్లాట్స్ కూడా ఇస్తామని, 1-2 ఫ్లాట్స్ కూడా ఇస్తాం, మీరు ఓకే చెప్పండి అని. నేను అలాంటి పనులు చేయనండి. వాడి జోలికి కూడా వెళ్ళను, రానివ్వను కూడా. సో అందరికీ తెలిసిపోయింది విశ్వకర్మ ఇలాంటివి రానివ్వడని. కొత్త కొత్త బిల్డర్స్ వస్తుంటారు ఇప్పటికి కూడా. ఏం చెప్పాలంటే వాస్తు నాకు అంతా తెలుసు. ఎలా ఉంటే స్థలంలో ఎలాంటి బలం ఉంటే మనం కోటీశ్వరులు అవుతాం. కానీ నాకు కూడా దొరకట్లేదు కదా అలాంటి స్థలం. ఇన్నాళ్ళుగా అంటే నేనున్న ఇల్లు కూడా బాగుంది, నా పరిస్థితి బాగుంది, బాగాలేదని కాదు. ఇంకా బాగుపడాలి అని అనుకుంటే మాత్రం అలాంటి స్థలం నాకు దొరకట్లేదు. అంటే దానికి యోగం కూడా ఉండాలి. యోగం ఉంటే మనకు అలాంటి స్థలం దొరుకుతుంది. శాస్త్రం తెలిసినంత మాత్రంలా యోగం కూడా ఉండాలి కదా. బీజేపీ గురించి ఇక్కడ చిన్న ఉదాహరణ చెప్తాను. బీజేపీ గురించి అద్వానీ గారు ఎంత ప్రయత్నం చేశారు, ఎంత కష్టపడ్డారు. అప్పుడు మోడీ గారు ఎక్కడో ఉండేవారు, కానీ సడన్గా వచ్చేసి పీఎం అయిపోయాడు. అంటే అది యోగం ఉండాలి. అద్వానీ గారికి యోగం లేదు, కష్టపడాలి అంతే. కొంతమంది అంతే, వాళ్ళ కర్తవ్యం అంతే. సో మోడీ గారికి ఆ యోగం ఉంది కాబట్టి సడన్గా వచ్చేసి ఎవరైనా ఎక్స్పెక్ట్ చేశారా, పీఎం అయిపోయాడు. అతనికి యోగం ఉంది. సో నాకు కూడా దేవుడు ఇంతేరా నీ పరిస్థితి అని అలాంటి ఇల్లు ఇచ్చాడు, ఐఎమ్ హ్యాపీ. కానీ మరీ కోట్లకి అధిపతి అయిపోవాలి అంటే ఎలా అవుతారో నాకు తెలుసు. ఎలాంటి ఇల్లు ఉండాలి, ఎలాంటి స్థలం ఉండాలి, ఎంత పెద్దగా ఉండాలి, ఎలా ప్లాన్ చేయాలి దానికి. కానీ నాకు ఆ యోగం లేదు కదా. దాంట్లో హాయిగా ఉన్నాను, అది చాలు. కొంతమంది ఇల్లు బాగాలేనప్పుడు వాస్తు చూపించుకోవడానికి తీసుకెళ్తారు. చూడగానే ఇది అమ్మేయండి అని చెప్తాను. ఫస్ట్ ఏంటంటే దాన్ని కరెక్షన్ చేయడానికి ట్రై చేస్తాం. కరెక్షన్ చేసినా దీంట్లో రిజల్ట్ రాదు, టెక్నికల్గా అది కరెక్షన్ బీల్ అవ్వట్లేదు, లేదా చెడు వీధి పోట్లు ఉన్నాయి, వాటిని కరెక్ట్ చేయడం కుదరట్లేదు. అప్పుడు దాన్ని తీసేయండి, అమ్మేయండి అని చెప్తాం. అంటే నన్ను అమ్మేయమన్నారు, బాగానే ఉంది, మరి కొనేవాడి పరిస్థితి అతనికి బాగుంటుందా? బాగుండదు కదా. ఎవరికైనా ఒకటే కదా వాస్తు. అవును ఒకటేనండి, ఎవరికైనా ఒకటే. మరి తప్పు కదా, పాపం కదా వేరేవాడు కొంటే. అమ్మేయమంటున్నారు నన్ను అంటే ఇక్కడ ఒక ధర్మ సందేహం ఏంటంటే, నేను కూడా చాలా నాలుగా బాధపడుతున్నాను ఈ విషయంలో. కానీ ఒకటి చెప్పుకొని సరిపెట్టుకుంటాను. అదేంటంటే, మిమ్మల్ని అమ్మేయమన్నాను బాగుంది, కొనేవాడు కర్మానుసారంగా వచ్చి కొనుక్కుంటాడు. టైం బాగాలేని వాడు వచ్చి కొనుక్కుంటాడు. మనం ఇది వాస్తు బాగుందని చెప్పట్లే కదా, ఇలా ఉంది అని చెప్తున్నాం. నచ్చని వాడు వెళ్ళిపోతాడు, కర్మ బాగాలేని వాడు వచ్చి కొనుక్కుంటాడు. ఇట్స్ వెరీ సింపుల్. అందులో మనం చేసే తప్పేం లేదు. కొన్నిసార్లు ఎలా జరుగుతుందంటే గమ్మత్తుగా, అతన్ని నమ్మేమన్నాను, కొనుక్కునే అతను నన్ను తీసుకెళ్తాడు సేమ్ బిల్డింగ్కి, ఆ సేమ్ ప్లాట్కి, సేమ్ ఫ్యాక్టరీకి, ఏదో అనుకోండి స్థలానికి. అక్కడ ఆ ఓనర్ అక్కడే ఉంటాడు. గురుగారు నమస్తే అంటాడు. అతను ముందే చెప్తాను వద్దండి అని. అతను ఆశ్చర్యపోతాడు, నన్నేమో అమ్మేమన్నారు, మరి నా ముందే అతను కొనొద్దన్నారు. అంటే ఇద్దరికి న్యాయం చేయాలి కదా. మిమ్మల్ని అమ్మమన్నాను ఓకే, అతను తీసుకొచ్చాడు బాగుందా లేదని కాబట్టి అతను వద్దన్నాను. ఇంకెవరో వస్తారు కనుమానుసారంగా, టైం చెడిపోయిన వాడు వచ్చి కొనుక్కుంటాడు. దాన్ని మనం ఏం చేయలేము. ఇలా అని నేను సరిపెట్టుకుంటాను. సాయి రక్ష.